అన్న అది కూడా తీసుకురండి. సుచిది ఇంకేం పెండింగ్ అండి? పూరి 100 ఫస్ట్ ఒకటి ఇవ్వండి. ఒక 75 కావాలి, ఇంకోటి 60 కావాలి. ఇక్కడ ఇచ్చేస్తే అది వెళ్ళిపోయిద్దిగా. యా ప్లీజ్. తాలింపు వేసారా? థ్యాంక్ యూ. స్మైల్ సే సర్వ్ కరో టీకే. తాంబూలం తీసుకోవడం ఎంత బాగా అనిపిస్తుందో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కూడా అంతే బాగా అనిపిస్తుంది. ఈరోజు దొండకాయ ఫ్రై, పన్నీరు, సాంబార్, ఎవ్రీథింగ్ గుడ్. చాలా చాలా బాగున్నాయి అన్ని వెరైటీస్. నిజం చెప్పాలంటే ఇంట్లో మనుషులు చేసినట్టే సర్వ్ చేశారు. ఒక పూరి మటుకు కొంచెం బాగలేదు. ప్రీతి గారు మీరు రండి, మధుబాల తీసుకెళ్ళిపోదాం. ఏ కాగ్మి ఎదురా కృష్ణ ఇట్రా అమ్మ ఒకసారి. నీది ఇంకేం రావాలి ఇక్కడ? అలసందవాడ పూరి అయితే నీది ముందు పోటర్ బుక్ అయిందా? ఏంటిదండి అవి? कवर में रखो चंद्रा. नेक्स्ट साइड में भी, साइड भी इधर साइड छोड़ दिया क्यों? ఒక పర్సన్ని పంపిస్తాను నీకు కూడా. దీని మీద స్టిక్కర్ లేదు. కర్డ్ సాంబార్ ఇందులో ఉంది. ఏ సాంబార్? ఇది కదా దాని పక్కది సాంబార్ వచ్చింది. కర్డ్ గీ వచ్చింది, మ్యాంగో పిక్లు వచ్చింది, వెజ్ పులావ్ వచ్చింది. మౌత్ ఫ్రెషనర్లు కింద తీసుకోవాలన్నా. అలసందవాడ పైనాపిల్ కేసరి కూడా ఉన్నాయి. పైనాపిల్ కేసరి ఉంది ఇదిగో, ఇగో పైన కాజు తీసుకెళ్తున్నా. ఒక్క నిమిషం, అది మధుబాల గారు వెళ్ళిపోయాక మీరు వెళ్దురు పెట్టండి. అన్న అది కూడా తీసుకురండి. తన హెల్ప్ తీసుకొని బయట పెట్టించేసి. కింద ఉన్నారన్న వాళ్ళు, కింద పికప్ చేసుకుంటుంది నాగలక్ష్మి. కానీ ఇవన్నీ వేరే వాటితో కలవనివ్వకూడదు, మిస్ అయిపోద్ది. అదిగో పేపర్. ఒక్క నిమిషం ఆ పేపర్ చేతిలో పెట్టుకున్నా. లేకే జావు నీచి. సుచిది ఇంకేం పెండింగ్ అండి? ఇది ఎవరు చూస్తున్నారు? మిర్చికా సాలన్ రాలా? ఎవరున్నారు ఇక్కడ? నీ తీసుకెళ్ళిపో ఇంకా కిందకి. క్యారేజ్ వెళ్ళిందా? పూరీలు వేస్తారా? వేస్తే అయిపోద్ది. అలసంద వాళ్ళు 100 అలసంద వాళ్ళ 150. ఓకే, టొమాటో సాస్ తీసుకెళ్ళి దీనికి. పూరి 100 ఫస్ట్ ఒకటి ఇవ్వండి, ఒకటి 50 కావాలి. మిర్చికా సాలన్ రావాలి. మిర్చికా సాలన్ ఇవ్వలే ఇక్కడ. మిర్చికా సాలన్ నై దియా ఇదే. దహివడ స్వీట్గా ఉందా ఎలా ఉంది? 25. ఇంకా నీకు ఎన్ని? 70 పీసెస్, 75 రావాలి. అలసంద వాళ్ళు కూడా రావాలి నీకు. మిగతా ఈ చెప్పండి అన్ని కిందకి వెళ్ళిపోయినాయా? నేను చెప్పేది పూరీలు ఒక 75 కావాలి, ఇంకోటి 60 కావాలి. చిన్న వడియాలా? బకెట్ ఇచ్చాంగా వేసేయండి. ఇగో 12 మెంబర్స్ అయిపోయింది. చూడు ఇది అయిపోయింది, ఇది కూడా వెళ్ళిపోయింది. తీసేయి 2 ఉండనా? ఈ 2 వెళ్ళిపోయినాయి. ఇక్కడ నాకు రావాల్సింది పూరి రావాలి, ఇక్కడ అలసంద వడ పూరి వస్తే అయిపోద్ది. జాగ్రత్త. వడియాలు వచ్చినాయా? మినప వడియాలు సురేష్ గారు. చల్ల మిరపకాయలు వచ్చారా? సరే ఇది అయిపోయింది. ఒకళ్ళు రావాలి. కృష్ణ ఇట్రా అమ్మా నువ్వు. ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఒక కవర్ తెచ్చుకో. ఇంకంతే అయిపోయింది. గోంగూర చట్నీ తీసుకురా. అల్లం పచ్చడి ఇక్కడ ఇచ్చావా? అల్లం పచ్చడి ఆయా? ఇది క్లీన్ చేసి పెట్టండి. పట్టుకోండి. ఇంక ఇక్కడ ఏం రావాలి? పూరి వస్తే అయిపోద్ది. ఇక్కడ ఆ పూరి అక్కడ ఇచ్చేస్తే అది వెళ్ళిపోయిద్దిగా. అది మల్కాజ్గిరి వెళ్ళాలి. నువ్వు వెళ్ళిపో, నేను నీకు పంపిస్తా. ఇంకా ఎవరు? నితీషా గారు. ఓకే, సెకండ్ ట్రిప్లో వెళ్తావా? రండి వీళ్ళు పంపించేసే. ఎవరు? ఈ అబ్బాయిని పంపి. సర్వింగ్కి వెళ్ళాలి కదా వీళ్ళకి. ఎంతమంది వెళ్ళారు? 2 మెంబర్సా? గులాబ్ జామ్ రాబడి ఏది? గులాబ్ జామ్ రాబడి. ఓకే, పూరి వచ్చేసింది, టెంపుల్ స్టైల్ పులిహోర అన్నీ వచ్చేసినాయి. వేరే బాటిల్తో కలవనివ్వకూడదు తెలుసుగా. నీచే నీదేం రావాలి ఇంకా?
యా ప్లీజ్. తాలింపు వేసారా? థ్యాంక్ యూ. అందులో పూరి ఒకటే రావాలి, ఇంకా పూరి ఒకటే ఇంకా అందులో. ఇవి కవర్లో పెట్టుకోవాలండి, ఇలా తీసుకెళ్ళొద్దు ఉప్పు అవి. లాడర్స్ కిందే ఉన్నాయా? लाडर्स इसका साथ 7 के लिए पूरा 10 दे दो. ఎవరన్నారు? లక్ష్మి ఒకసారి రామ్మా. శ్వేత గారు వాళ్ళకి ఆల్రెడీ కొన్ని వెళ్ళిపోయినాయి, ఇవి ఒకళ్ళని పంపిస్తారు. చంద్ర అక్కడ పెట్టేసి ఈ పేపర్ తీసుకెళ్ళమా, ఆల్రెడీ క్యారేజ్ వెళ్ళిపోయింది కిందకి. అక్కడ ఇద్దరు వెళ్ళారా? నేను ఇప్పుడు ఇద్దరిని వేరే దానికి పంపించా. వీళ్ళు మొత్తం ఎంతమంది వచ్చారు? వాళ్ళని అడిగా వాళ్ళు ఎంతమంది వచ్చారు? 7 members. पॉकेट में बिसी बिसी का वो रखो. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు. 7 members ఆయా పూరా. వాళ్ళకి ఇద్దరినే ఇక పంపించే, మిగతా ఇద్దరు पॉकेट में. లేదా एप्रॉन्स ఇచ్చేద్దామా? स्माइल से सर्व करो, ठीक है? वो पूजा चल रहे उधर, स्माइल से सर्व करो. उधर 2 आदमी गया ऑलरेडी, अभी 5 आदमी जाना है. 5 आदमी, ठीक है? 3 3 4 5 6 ఇంకొకటి ఇవ్వు, ఇంకొకటి 6ఏనా? వద్దు, ఓకే 6, ठीक है? జిఎం గారికి కాల్ చేయండి. అమ్మా ఇప్పుడు 5గురు వెళ్ళాలి, ఎక్కడ దాకా వచ్చింది చూడు మరి. సరే చెయ్యి, 4 వీలర్ చెయ్యి. ఇది ఎంత టైం పట్టుద్ది ఇప్పుడు? ఇది ఒకటేగా ఇంకెళ్ళాల్సిన, అది కస్టమర్ వస్తున్నారా? ఇంకోటి నిక్షిత వాళ్ళకి కూడా బుక్ చేస్తే. నిక్షితనా? ఓకే నిక్షిత కదా. సరే అయితే ఓకే, వీళ్ళిద్దరు వెళ్తానికి ఓకేగా. సో ఈరోజు 6 క్యాటరింగ్స్ జరుగుతున్నాయండి. మార్నింగ్ ఈ 6 క్యాటరింగ్స్ శ్రావణ శుక్రవారం పూజ కోసం. నాన్ వెజ్ క్యాటరింగ్స్ ఇలాంటివి ఏమీ ఒప్పుకోలేదు, బికాస్ శ్రావణ శుక్రవారం పూజ అనేది చాలా స్పెషల్గా చేసుకుంటారు. నో ఆనియన్ నో గార్లిక్ కూడా ఉంటాయి. సో మనం ఈరోజు చేసే క్యాటరింగ్స్లో చాలా వరకు నో ఆనియన్ నో గార్లిక్ క్యాటరింగ్స్ ఉన్నాయి. ఈవెన్ ఈ పూజ కూడా కొన్ని మంచి ఐటమ్స్ ఉన్న క్యాటరింగ్స్ చేస్తున్నాం ఈరోజు. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక తాంబూలం తీసుకోవడం ఎంత బాగా అనిపిస్తుందో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కూడా అంతే బాగా అనిపిస్తుంది. ఈరోజు 150 ఐటమ్స్ ఉన్నాయి, लिटरली 150 आइटम्स. आप दोनों दूसरा जगह जा रहे ना, उधर एक आदमी हमारा आदमी है फनी, वो पूरा आपको सेटअप कैसा करना वो पूरा आपको हेल्प करेगा. जल्दी जल्दी करना है सेटअप, ठीक है? आपको मालूम है ना वो कैटरिंग भी आया ना ब्रह्मा IVF में. हाँ ऑलरेडी लेके गया. మీరు వీళ్ళతో వెళ్ళిపోండి, వీళ్ళిద్దరు వేరే దానికి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ ఫనీ ఉన్నారు, సో అక్కడ తను చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళకి సర్వింగ్ ఎలా చేయాలి అదంతా వీళ్ళకి జాగ్రత్తగా చెప్పండి. ఐటమ్స్ ఎలా, ఏ ఐటమ్ ఎలా ఉంటుంది అవన్నీ వీళ్ళకి జాగ్రత్తగా చెప్పండి, ఓకేనా? సో ఒకసారి మెనూ చూసుకోండి. మెనూలో స్పెషల్ వచ్చేసి ఈరోజు దీంట్లో పూర్ణాలు ఉంది, దహివడ కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఇచ్చాము. ఎందుకంటే అన్ని సౌత్ ఇండియన్ అయితే వచ్చే క్రౌడ్ కూడా మిక్స్డ్ ఉంటారు కాబట్టి దహివడ నార్త్ ఇండియన్ స్టైల్లో ఇచ్చాం అనమాట. మెనూలో మన కీ డిష్ పైనాపిల్ కేసరి అండి, అది దీంట్లో యాడ్ అయింది. పూర్ణాలు, అలసంద వడ బేసికల్లీ కర్నూల్ కా ఫేమస్ ఏవో. పూరి ఉంది అండి, అండ్ పులిహోర ఈజ్ టెంపుల్ స్టైల్ పులిహోర. వాట్ ఎవర్ ద పులిహోర వి గివింగ్, ఇట్ ఈస్ ఎ టెంపుల్ స్టైల్ పులిహోర. tamarind, we use tamarind for that, tamarind, and for tadka we use hing. Veg fried rice normal है, इसका कॉम्बिनेशन गुत्तोंकाई काजू मसाला. वेज फ्राइड राइस का पीछे गुत्तोंकाई काजू मसाला रखो, क्योंकि जल्दी डालने के लिए. वेज फ्राइड राइस डालने के बाद गुत्तोंकाई काजू मसाला और रायता, ऐसा सेटअप कर दो, ठीक है? सो फॉलो द सीक्वेंस हियर, वॉट एवर द सीक्वेंस वी हैव हियर, फॉलो दैट सीक्वेंस, ఓకే? యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండి. కుదిరితే గీ పెట్టి వాటికి హోల్ చేసి పైన గీ పోర్ చేయండి, ఇంకా బాగుంటుంది.
హాయ్, ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అంతా టేస్ట్ చేసాము. అన్నీ చాలా బాగున్నాయి, అన్ని ఐటమ్స్. అందులో చాలా బాగా పూర్ణాలును గారెలు నచ్చాయి. తర్వాత పులిహోర అండ్ చట్నీ చాలా బాగుంది, సేమ్ ఇంట్లో చేసినట్టే ఉంది. మిగతా దొండకాయ ఫ్రై, పన్నీరు, సాంబార్, ఎవ్రీథింగ్ గుడ్. సర్వీస్ ఆల్సో చాలా బాగుంది. సర్వీస్ అయితే నిజం చెప్పాలంటే ఇంట్లో మనుషులు చేసినట్టే సర్వ్ చేశారు. ಎವ್ರಿಥಿಂಗ್ ಗುಡ್. ಬಿಸಿ ಬಿಸಿ ರೆಸ್ಟಾರೆಂಟ್ ಅವ್ರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಇವ್ರದ್ದು ಊಟ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಒಂದು ಪೂರಿ ಮಾತ್ರ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿದ್ದಿಲ್ಲ, ಮಿಕ್ಕಿದ್ದು ಊಟ ಎಲ್ಲ ರೈಸು, ಸಾಂಬಾರು, ಒಬ್ಬಟ್ಟು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ವಡೆನೂ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಇದು ಮೊಸರು ವಡೆನೂ ಭಾಳ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಇವ್ರು ಯಾರನ್ನ ಬೇಕಾದರೆ ಇವ್ನ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ. హాస్పిటాలిటీ బాగుంది, సర్వీస్ బాగుంది, సర్వింగ్ అంతా బాగుంది. నాకు పూర్ణాలు అది నచ్చింది. పులిహార అంటే ఆల్ ట్రెడిషనల్ కదా, చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ కూడా కాంబినేషన్ బాగుందన్న. వరమహాలక్ష్మి వ్రతం అకేషన్కి ఈ ఆథెంటిక్ ఫుడ్ ఆర్డర్ అంతా ట్రై చేశాను నేను. సో చాలా చాలా బాగున్నాయి అన్ని వెరైటీస్ అండ్ ఆథెంటిక్ టేస్ట్ కూడా ఉంది, మన తెలుగు డెలికసీ అంతా. సో తప్పకుండా ట్రై చేయండి మన బిసి బిసి నుంచి ఫుడ్.